Yeah, dear students, now we are discussing Maths 1A. Maths 1Aలో మనము 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నామమ్మా. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 13లో సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా సెకండ్ క్వశ్చన్, అండ్ ఐ కెన్ గ్యారంటీ వెరీ ఈజీ ఆల్సో. మీరు క్వశ్చన్ నెంబర్ 1 అర్థమయ్యేది ఉంటే ఇది ఇంకా ఈజీ అమ్మా. ఓకేనా? ఏంటిది క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇఫ్ ఏ ఈక్వల్ టు 7i - 2j + 3k, b ఈజ్ ఈక్వల్ టు 2i + 8k, అండ్ c ఈజ్ ఈక్వల్ టు i + j + k, దెన్ కంప్యూట్ అంటే ఏందమ్మా? ఫైండ్ ఏం ఫైండ్ చేయమంటా అంటే ఏ క్రాస్ బి ఒకటి, సెకండ్ ఏ క్రాస్ సి 2, అండ్ ఏ క్రాస్ ఆఫ్ బి + సి 3. ఏ క్రాస్ బి ఫైండ్ చేయాలి, ఏ క్రాస్ సి ఫైండ్ చేయాలి, అండ్ ఏ క్రాస్ ఆఫ్ బి + సి కూడా ఫైండ్ చేయాలి. 3 ఫైండ్ చేయాలమ్మా. ఓకేనా? 3 ఫైండ్ చేయాలి. రైట్, ఫైండ్ చేసినాం. మళ్ళీ ఏమంటాడు ఇక్కడ? వెరిఫై వెదర్ ద క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ అడిషన్. అబ్బో, ఇది చదవడానికి పెద్దగా ఉంది, ఏం అర్థమవుతుంది? ఏం లేదు, చెప్తా చూడండి. ఇది ఏంటి, దీని అర్థం ఏంటిది? వెరిఫై వెదర్ ద క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ అడిషన్ అంటే అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు 1, 2, 3 ఆన్సర్స్ వస్తున్నాయి కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది మూడోది వస్తే ఇఫ్ యూర్ యాడింగ్ దీస్ బోత్ అండ్ యూర్ గెటింగ్ దిస్, దెన్ ఇట్ ఈస్ ట్రూ, వెరిఫై అయినట్టు. ఇది ఫైండ్ చేస్తాం, ఫస్ట్ అయిపోతుంది. ఇది ఫైండ్ చేస్తాం, సెకండ్ అయిపోతుంది. ఇది ఫైండ్ చేస్తాం, థర్డ్ అయిపోతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే, ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తే మూడోది కనుక వస్తే వెరిఫై అన్నట్టు. రావాల్సిందే. ఎట్లా వస్తుంది సార్? చూద్దాం. ఫస్ట్ ఏం ఫైండ్ చేద్దాం మనం? ఏ క్రాస్ బి. ఏం ఫైండ్ చేద్దామా? ఫస్ట్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ చేయాలి? ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో చేసాం కదా క్రాస్ ప్రొడక్ట్. చూడండి ఇక్కడ ఏ క్రాస్ బి. రైట్, ఏమిచ్చిండు ఇక్కడ? గివెన్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఓకేనా? ఏబిసి ఇచ్చాడు. ఏ క్రాస్ బి అంటే తెలుసు కదా మా, క్రాస్ అంటే ఏంటిది? ఏ క్రాస్ బి అంటే ఏం చేయాలి? మాడ్ ఐజేకే పెట్టేసి, మాడ్ ఐజేకే పెట్టేసి, ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏ ఏంటి అమ్మా? 7 - 2 3. 7 - 2 3. నెక్స్ట్ ఎవడు? బి 2. ఇక్కడ జే ఉందా? లేదు కాబట్టి 0. అది వెరీ ఇంపార్టెంట్, వెరీ తప్పైతే లేకుంటే. ఐ 2 ఉంది, జే లేడు అందుకని 0. కే 8 అనమాట. ఓకేనా? తర్వాత మనం తెలిసి ఏం చేయాలి? ఐ ఆఫ్ - జే ఆఫ్ + కే ఆఫ్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? ఏ క్రాస్ బి వస్తుంది. హోప్ మీకు వస్తుందనే వదిలిపెడుతున్నాను. చూడండి ఇక్కడ చేసాం కూడా, ఎలా చేయాలో కూడా తెలుసు కదమ్మా. ఇట్లా మూసేసి -2 8 -16, -2 8 -16, 0 × 3 0 అట్లా. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయాలమ్మా, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఏ క్రాస్ బి ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేస్తామమ్మా? ఏ క్రాస్ సి అంటే ఏంటిది? మళ్ళా మాడ్ ఐజేకే తర్వాత ఏంటిది? ఫస్ట్ ఇక్కడ ఏ ఏంటిది తెలుసు కదా. ఏ ఏంటిదమ్మా? 7 - 2 3 అదే రాస్తాం. 7 - 2 3. నెక్స్ట్ ఎవడు? సి అంటే ఎవడమ్మా? 1 కదా, 1 సో మళ్ళీ ఏం చేస్తాం? ఐ ఆఫ్ - జే ఆఫ్ + కే ఆఫ్ చేస్తాం కదా. ఐ ఆఫ్ - జే ఆఫ్ + కే ఆఫ్. సో అప్పుడు ఏమొస్తుంది మనకు? ఆన్సర్ ఏమొస్తుందమ్మా? -5i - 4j + 9k. ఓకేనా? రెండోది కూడా అయిపోయింది. ఓకేనా? మన క్వశ్చన్ ప్రకారం ఏంటిదమ్మా? ఏ క్రాస్ బి అయిపోయింది, ఏ క్రాస్ సి అయిపోయింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? ఏ క్రాస్ ఆఫ్ బ్రాకెట్. చూడండి ఇక్కడ బ్రాకెట్ ఆఫ్లో ఏముందమ్మా? బి + సి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? బి + సి చేయాలి. అదే చేస్తున్నాం. బి + సి ప్లస్ అమ్మా, ఇది ప్లస్. బి + సి అంటే ఏంది? ఇది బి, ఇది సి. బి + సి ప్లస్ ఎలా చేస్తుందో తెలుసు కదా. 2i + i 3i, 2i + i 3i. నెక్స్ట్ జే ఉంది ఇక్కడ లేదు జే, కానీ ఇక్కడ ఉందా జే? ఉంది జే, అందుకే ఓన్లీ జేనే వస్తుంది. ఇక్కడ జే లేదు కాబట్టి ఓన్లీ జేనే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కే 8k + కే ఎంతమ్మా? 9k. 8k + కే 9k. సో బి + సి ఎంతమ్మా? బి + సి 3i + j + 9k. 3i + j + 9k. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయమంటున్నామండి? ఏ క్రాస్ బి + సి. ఏ క్రాస్ బి + సి. ఏ క్రాస్ బి + సి. బి + సి వచ్చింది కదా, ఇది బి + సి అమ్మా. ఇది బి + సి. సో మరి క్రాస్ మళ్ళీ ఏం చేయమంటాను? క్రాస్ అంటే ఏం చేయాలి? మళ్ళీ మాడ్ ఐజేకే రాయాలి. మాడ్ ఐజేకే రాసి ఇక్కడ ఫస్ట్ ఏముందమ్మా? ఏ వాల్యూస్ తెలుసు కదమ్మా. ఏ వాల్యూస్ 7 - 2 3. మరి బి + సి వాల్యూస్ ఏంటి? బి + సి వాల్యూస్ ఇక్కడే ఉన్నా చూడండి. 319 అదే రాస్తాం. 319 ఏ రాసాము? బి + సి వాల్యూస్ రాసాం. మళ్ళీ ఇప్పుడు ఎలా చేయాలి తెలుసు? ఐ ఆఫ్ - జే ఆఫ్ + కే ఆఫ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకేనా? సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏ క్రాస్ బి ఫైండ్ చేసాము, ఏ క్రాస్ సి ఫైండ్ చేసాము, ఏ క్రాస్ ఆఫ్ బి + సి కూడా ఫైండ్ చేసాము. ఓకేనా? మరి లాస్ట్కి వెరిఫై అన్నాడు. వెరిఫై అంటే ఏం చెప్పానమ్మా? ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండు ఆన్సర్లను యాడ్ చేయండి. చూడండి ఇక్కడ
ఓకేనా. ఏ క్రాస్ బి ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? -69. ఇక్కడ రాస్తున్నాను. ఏ క్రాస్ బి ఆన్సర్ ఏమొచ్చింది మనకు? ఓకే, ఏ క్రాస్ బి ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? ఏ క్రాస్ బి ఆన్సర్ -16 ఏమొచ్చిందమ్మా? -69 -50J + 4K. -69 -50J, ఓకేనా, ప్లస్ 4K. ఇది ఏ క్రాస్ బి వచ్చింది. నెక్స్ట్ ఏ క్రాస్ సి ఆన్సర్ ఏమొచ్చింది మనకు? ఏ క్రాస్ సి ఆన్సర్ ఇక్కడ చూడండి, -5i -4j + 9K. -5i -4j + 9K. ఓకేనా. ఏం చెప్పాను మీకు క్వశ్చన్లో? ఏం చెప్పాను మీకు? వెరిఫై అయినప్పుడు ఏం చెప్పాను? ఈ రెండు ఆన్సర్లు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఈ రెండు ఆన్సర్లు ఏం చేయాలమ్మా? ఈ రెండు ఆన్సర్లను యాడ్ చేయాలి. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ రెండు ఆన్సర్లు వచ్చినప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది? యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సిని ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. ఈ రెండింటిని ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. ఈ రెండు ఆన్సర్లు ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తాం. యాడ్ అంటే ఏందమ్మా? -69 -5j ఎంత? -21j. -50j -4j -54j + 4K + 9K + 13K. ఏమొచ్చిందమ్మా? -21j -54j + 13K. ఓకేనా. ఈ రెండు అడిషన్. ఓకేనా. చూడండి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఇది వచ్చింది. మరి ఇప్పుడు చూస్తే మనం ఇంతకుముందు ఏ క్రాస్ బి + సి చేసాం కదా. ఏ క్రాస్ బి, దాని ఆన్సర్ చూడండి ఏమొచ్చింది. మరి దాని ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? ఒకసారి మిస్టేక్, ఇక్కడ చిన్న మిస్టేక్ చేంజ్ చేసుకున్నామా. ఇది -21. డియర్ స్టూడెంట్స్, ఇది -21 అమ్మా. ఎందుకంటే -18 -3 -21, ఇది -21J. ఇప్పుడు చూడండి ఏ క్రాస్ బి + సి ఆన్సర్ ఏమొచ్చింది? -21i. ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి -21i. -54j, దీని ఆన్సర్ చూడండి -54j. 13K, దీని ఆన్సర్ చూడండి 13K. రెండు సేమ్ వచ్చినాయి కదా. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఇది వచ్చింది. దేర్ఫోర్ వెరిఫైడ్. ఇంతే, ఇదే. దేర్ఫోర్ ద క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ అడిషన్ అని రాయాలి. అంతే, అదే రాయాలి ఇక్కడ. దేర్ఫోర్ ద క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ వెక్టర్ ఓవర్ అడిషన్. ద క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ అడిషన్. ఇది రాస్తే అయిపోతుంది. ఓకేనా. వెరీ వెరీ సింపుల్.